హలో గైస్, నేను మీ హరీష్. ఎస్హెచ్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే, చాలామంది చాలా రకాలుగా మోసం చేస్తున్నారు. ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. అలాగే ఫ్రాడ్ చేస్తున్నారు మొబైల్ విషయంలోనైనా. సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనాలన్నా కూడా ఇప్పుడు ఓఎల్ఎక్స్ యాప్ ఉంది. ఓఎల్ఎక్స్ యాప్స్లో కూడా చాలా మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి కొనేటప్పుడు కంపల్సరీగా చూసి తీసుకోండి. ఏ ఇయర్లో కొన్నారు, ఎన్ని రోజులు వాడారు అనేది తెలుస్తుంది. అలాగే మీరు జిఎస్టీ బిల్ అనేది కూడా కంపల్సరీ వాళ్ళ షాప్లో కొన్నారా లేదా అనేది కూడా కంపల్సరీగా మీరు బిల్ అడగండి కొనేటప్పుడు. సెకండ్ హ్యాండ్ మొబైల్ కాబట్టి కంపల్సరీ కొనేటప్పుడు మీరు బిల్ అడిగి తీసుకోండి. చెక్ చేసుకోండి మొబైల్ ఏమన్నా రిపేర్ అయిందా లేదా, ఇంతకు ముందుకు ఆల్రెడీ ఎవరైతే మీకు అమ్మబోతున్నారో వాళ్ళకి పూర్తి వివరాలు వాళ్ళ దగ్గర తెలుసుకొని, అలాగే వాళ్ళు ఎన్నో చెప్తారు, కాకపోతే మీరు నమ్మకూడదు. కాకపోతే కంపల్సరీ బిల్లు తీసుకొని దాని తర్వాత ఏమైనా మొబైల్లో ఏమైనా డ్యామేజ్ అయిందా, రీప్లేస్మెంట్ ఏమైనా చేశారా. ప్రత్యేకంగా ఐఫోన్స్లో చాలామంది ఐఫోన్స్ వచ్చేసి డూప్లికేట్ మొబైల్స్ అనేది సృష్టించి డెలివర్ చేస్తున్నారు. అలాగే చాలామందిని మోసం చేస్తున్నారు చాలా రకాలుగా. ఎందుకంటే వాళ్ళది వచ్చేసి వీక్ పాయింట్ అనేది గ్రాప్ చేసుకుంటున్నారు. ఓఎల్ఎక్స్లో ప్రత్యేకంగా ఓఎల్ఎక్స్లో మీరు ఒక ఐఫోన్ చూస్తారు. ఐఫోన్ చూసినప్పుడు ఆ ప్రైస్ తక్కువ ఉంది కదా అని చెప్పి కొందామని చెప్పి మీరు మెసేజ్ చేస్తారు. మెసేజ్ చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు అనేది మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఐఫోన్లో అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, ఒక మెసేజ్ చేస్తారు. ఏంటిది, వాళ్ళ మొబైల్ నెంబర్ సెండ్ చేసి ప్లీజ్ సెండ్ హాయ్ ఇన్ వాట్సాప్ అని చెప్పి చెప్తారు. కాబట్టి మీరేం చేస్తారు, హాయ్ అని చెప్పి పెడతారు. వాళ్ళు మీకు ఏ మోడల్ కావాలని చెప్పి ఒక 5-6 మొబైల్స్ ఫొటోస్ అనేది పెడతారు. దాని తర్వాతకి పెట్టిన తర్వాతకి మీ ప్రైస్ ఏంటో, మీ బడ్జెట్ ఏంటో అన్నీ అడుగుతారు. దాని తర్వాత మీరు ఇనీషియల్గా 2000 రూపీస్ పే చేయమని చెప్తారు. లేదు 2000 రూపీస్ కాకుండా ఫస్ట్ అయితే టోటల్ పేమెంట్ చేయమని చెప్తారు. అలాగే 2000 రూపీస్ మీకు ఛార్జెస్ పడతాయి, ఆన్లైన్ బుకింగ్ చేసుకోవాలని కూడా చెప్తారు. ఎందుకంటే ఇది నాకు జరిగింది, బట్ నేను మోసపోలేదు. కాబట్టి ఈ విషయం అనేది అందరికి తెలియాలని నేను ఈ యూట్యూబ్లో అందరికీ చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.